పూర్తిగా గుళ్ళోకి వెళ్ళేది కోరికలు తీరడానికి కాదు, కోరికలు తగ్గించుకోవడానికి గుళ్ళోకి వెళ్ళాలి. మనం గుళ్ళోకి వెళ్ళామంటే కోరికలు తగ్గిపోవాలి. ఒకసారి గుళ్ళోకి వెళ్ళామంటే ఒక కోరిక వదిలేయాలి. 100 కోరికల కాగితం మీద రాసుకుని గుడిలోకి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత 100 రోజులు కాగానే 100 కోరికలు తగ్గిపోతే ఆయన అన్నమాచార్య, ఆయన త్యాగరాజు కింద లెక్క. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి కోరికలు తీరాయని బయటికి వెళ్ళి ప్రచారం చేస్తే వ్యాపార సంస్థకి గుడికి తేడా లేకుండా పోతుంది. నీ కోరిక తీరడం కోసం దేవుడు అక్కడ వెలవలేదు. నీ కోరిక అంత ముఖ్యమైనది కాదు. ఆ కోరికలు తగ్గించుకోవాలి. జీవితమే చాలా చిన్నదిగా, అల్పంగా, అల్పాతి అల్పంగా, కొండ పైకి ఎక్కిన తర్వాత కిందికి చూస్తే కింద ఉండే పట్టణం కానీ అందులో ఉండే జనులు కానీ మొత్తం అందరూ ఎలా అల్పంగా, చాలా అల్పంగా, దారపోగుల్లాగా, చిన్న చిన్న కీటకాల్లాగా కనపడతారు. నీ జీవితము అందులో సమస్యలు మొత్తం అన్నీ అలా చిన్నవిగా, అల్పంగా నీకు కనబడగలిగితే వెంకటేశ్వర స్వామి దర్శనానుభూతి నీకు కలిగినట్టు లెక్క. అందుకోసం భగవంతుడు కొండ మీద వెలుస్తాడు. ఒక హిందూ ధర్మంలోనే ఉంటుంది ఇది ప్రత్యేకంగా. సింహాచలం కానీ, అన్నవరం కానీ,